కేసీఆర్ ను చూస్తుంటే కూడా నాకు అట్లే కనిపిస్తుంది, నా కొడుకు మున్సిపల్ శాఖ ఇస్తున్నా అని చెప్పి. అంటే ఈ రోజు సినిమాలో విలన్లకు ఎక్కువ, నిజ జీవితంలో పరిపాలన వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా ఈ రోజు నీ పాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు అరాచక పోకడలను, రాచరికపరమైన విధానాలను ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, ఆయనకు అమరావతిలో ఉండాలనిపిస్తుందంట, అమరావతికి రావాలనిపిస్తుందంట. నేను కూడా మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తా, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి గారికి కూడా ఈ సందర్భంగా మీ ముందరనే విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారిని అక్కడ ఉండనివ్వండి, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆయన కొబ్బరికాయల దుకాణం పెట్టుకోవడానికి ఒక షాప్ ఇవ్వండి, కొబ్బరి చిప్పల వ్యాపారం నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. అమరావతిలో దుకాణం ఇప్పించే పూచినాది, ఉండడానికి ఏమైనా కష్టమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు ఇల్లు ఇప్పిస్తా. అక్కడ ఇవాళ నువ్వు మాట్లాడేది ఏ మాత్రం కూడా సమంజసంగా లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను రాజకీయాలకు లాక్కొచ్చి వారు కూడా నీకు మద్దతు ఉన్నట్టు ఏదైతే మాట్లాడుతున్నావో, మొదట ఇంట్లో మీ శ్రీమతి శోభమ్మతో ఆమె ఏం చెప్పిందో ప్రజలకు చెప్పు. ఆవిడ చెప్పింది, గతంలో మా ఆయన గల్పుకు మనుషులను పంపించే మోసం పనులు చేస్తాడు, అట్లాంటికి నందమూరి తారక రామారావు గారి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిండు, నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రిని చేసిండు, ఆ కుటుంబానికి మేము జీవితకాలం రుణపడి ఉండాలని చెప్తే వినకుండా ఆయన పదే పదే ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, నేను ఎన్నిసార్లు నాకు చెప్తే మా ఆయన ఇంటలేడు, దీనికి ఏం శిక్ష పడుతుందో నా కుటుంబానికి నాకు అర్థమైతలేదు, నాకు చాలా బాధ అవుతుందని చెప్పి కుటుంబ సన్నిహితులు ఎవరు పోయినా చెప్తుంది. కాబట్టి నువ్వు మా సంగతి వదిలేసి ఇంట్లో మీ శ్రీమతి గారి ఆవేదనను ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇవాళ నువ్వు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టాలని చూస్తున్నావు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు. ఏది ఏమైనా ఈ 20 నెలల కేసీఆర్ పాలన చూసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. అభివృద్ధి చేసి హైటెక్ సిటీని తెచ్చి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చి, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చి, 18 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టి, అంతెందుకు ఈ పక్కన నక్లెస్ రోడ్ వేసి గౌతమ బుద్ధుని పెట్టి మూర్ఖులకు జ్ఞానోదయం కలిగించడానికి పెట్టిన బుద్ధుని చూసి ఓట్లు వేయండి. ఈ హైదరాబాద్ లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మేయర్ అయితే కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తెచ్చి మెట్రో రైలు తక్షణమే పూర్తి చేస్తాం. సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం. బస్తీలలో సీసీ రోడ్లు వేస్తాం, పేదలకు ఉచితంగా నల్లా కనెక్షన్స్ ఇస్తాం. అదే విధంగా టీవీలలో ఈ మధ్య కోర్టు ఆదేశాల మేరకు సెటప్ బాక్స్ పెట్టుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వాడికి అర్హులైన వాళ్ళందరికీ టీవీ సెటప్ బాక్స్ ను ఉచితంగా మేము ఇస్తాం. అదే విధంగా సర్వ స్వతంత్ర సంస్థ అయిన గ్రేటర్ మున్సిపాలిటీ నిధులను ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని బస్తీల అభివృద్ధి కోసం మేము ఆ నిధులను ఖర్చు పెట్టి హైదరాబాద్కి అత్యధికంగా కేంద్రం నుంచి నిధులు తేవడమే కాకుండా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తాం. వ్యక్తులకే కాదు పెట్టుబడులకు కూడా రక్షణ కల్పించి సుపరిపాలనను గ్రేటర్ హైదరాబాద్ లో అందించి ఏ మెట్రో నగరాలకు కేంద్రం నుంచే నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఉంటే నిధుల మళ్లింపే జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదు. కేంద్రంలో ఉన్న పార్టీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే మెట్రో నగరాలలో మేయర్ గా ఉంటే అత్యధికంగా నిధులు వస్తాయి. కాబట్టి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా హైదరాబాద్ ప్రజలు ఓట్లేయాలి. దానికి తిరిగి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంది. అదే విధంగా గుడివాడలు ఉండని, గుంటూరులో ఉండని, నల్గొండలు ఉండని, మహబూబ్నగర్లు ఉండని, కరీంనగర్లో ఉండని, సిరిసిల్లలో ఉండని ఓటర్లు ఎవరైతే హైదరాబాద్ లో ఓటు హక్కు ఉందో, ఏదన్నా పని మీద ఊరు వెళ్తే అది బెజవాడ కావచ్చు, బెంచ్ సర్కిల్ కావచ్చు, అందరు కూడా హైదరాబాద్ కి ఓట్ల రోజు రాండి. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఎవరినైనా కాలనీలల్లో, ఎక్కడైనా అపార్ట్మెంట్లలో ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులు స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు ఫోన్ చేయండి. అరగంటలో నేను వస్తా. ఒకవేళ నా పైన కావాలంటే మా నాయకుడు నారా లోకేష్ వస్తాడు. అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేనే స్వయంగా వస్తా అని వారు ఈ ప్రజలకు నైతికంగా, అదే విధంగా అన్ని రకాల
వారిని కాపాడడానికి, వారి హక్కులను కాపాడడానికి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య, మన కార్యకర్తల ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. ఈ రోజు మన కార్యకర్తల ఆత్మగౌరవంతో ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. అయిపోయింది కదా. అందరికి కూడా నమస్కారాలు. నిన్న కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టారు. నేను ఒక్కటే కేసీఆర్ గారికి చెప్పేది, బహిరంగ సభలో చెప్పిన విషయాలను ఒక్కసారి నువ్వు అలా ఇంటికి పోయిన తర్వాత, నీ ఫామ్ హౌస్ పోయిన తర్వాత నువ్వు రిపీట్ చేస్తావు. 20 నెలల నుంచి నువ్వు చేసిన పని ఏమన్నా ఉండదా? ఒక్క పని చేసినట్టు చూపెడితే కార్పొరేషన్ ఎన్నికల్లో మేము ఎన్నికలు ఇచ్చిన ఆమె 170 చేసినాం అంటున్నావు. ఇప్పటికైనా టైం ఉన్నది. నువ్వు 170 చేసినవి చూపెట్టు కార్పొరేషన్ లా. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో చేసినవి చెప్తే 150 మందిని విత్డ్రా చేసుకున్నావు సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఉద్యోగం ఇస్తా ఉన్నావు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నల్లాలు ఇస్తా ఉన్నావు, 20 నెలలైంది, ఒక్కడికి నల్లా రాలే. 20 నెలల నుంచి కార్పొరేషన్ నీ చేతిలో ఉన్నది, నువ్వే మున్సిపాలిటీ మంత్రి. చెత్త చెదారం అదే రూపంగా ఉన్నది, ఎక్కడ పట్టించుకోలే. ఏం చేసినావని నీకు కార్పొరేషన్ ఎన్నికల్లో నీకు ఓట్లు వేయాలి. 2 బెడ్రూమ్లో పెద్ద ప్రచారం చేసుకున్న చర్చలు పెట్టుకొని ఒక్క ఇల్లు కట్టించావా? ఒక్కడికి ఇళ్ళలు వచ్చినావా? పేరుకు 300 ఇల్లు కట్టించి 30 లక్షల మంది సినిమా చూపెడతాను, నీకు అందుకోటే. పక్క రాష్ట్రాలలో ఇల్లు కట్టించుకొని ఇళ్ళలో పోయిను, ఒక్కడికి ఇల్లు కట్టకుండా ఆ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉద్యోగం పర్మనెంట్ చేసినా నేను చెప్పాను. ఒక్క ఎంప్లాయీని పర్మనెంట్ చేసినట్టుంటే మేము దేనికడదా అనుకుంటాం. అసాలజికల్ నిలబడి చేస్తా 20 నెలలు చేశాను. ఆయనతో ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు గారు వాళ్ళకి. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు గారు ఇచ్చినాయి. ఆ రోజు పని విధానం ప్రజల కోసం అవసరం కాబట్టి ఆ రోజు కాంట్రాక్ట్ లెక్కలు ఇమీడియట్లీ టేకప్ చేశాడు. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను 2 నెలల లోపల నేను పర్మనెంట్ చేస్తా. ఒక్కళ్ళనే చేశావా? ఇంకా సిగ్గు లేకుండా బహిరంగ సభల నీ ఇజ్జెత్తా అజ్జెత్త. మళ్ళా ఎన్నికలలో నువ్వు ఆమె 20 నెలలు నువ్వే గద్దె మీద ఉన్నావు, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే మున్సిపల్ మంత్రి. నువ్వు చెయ్యకుండా మళ్ళా హైదరాబాద్ ప్రజలను మోసం చేసే చంద్రబాబు గారిని విమర్శించిన స్టేజ్ అనేది ఒక అవినీతి పరుడు ముఖ్యమంత్రి తీసి పక్కకు పారేసింది. ఎన్టీ రామారావుకి మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇస్తే నువ్వు అవినీతి ముద్రపడ్డది నీ మంత్రి. కానీ నువ్వు పొద్దునట్టు లేస్తలేవు, సెక్రటరీ పోతలేవు, పని దొంగని నేను తీసి మంత్రి పదవి తీసి పారేసి డిప్యూటీ స్పీకర్ పెట్టారు. అసంటి నాయకుడు నన్ను విమర్శించేది. నీ అంత అసమర్థుడు ఎవరు లేరు. నేను ఒకటే అంటున్నా, నువ్వు చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు గారు కదా, రింగ్ రోడ్ వేసింది ఆయనే కదా. ఆయన మెట్రో రైలు మొదలు పెడితే 12 నెలలు అవుతా, నువ్వు 20 నెలల నుంచి అవుతుంది. ఒక్క పనైనా నడుస్తాడా? ఆ మెట్రో రైలు ఇన్ని రోజులు ఎందుకు ఆపినావు? దాని సమాధానం చెప్పు. 1000 కోట్ల ఇంట్రెస్ట్ పడ్డది, 1000 కోట్ల అదనంగా పడ్డది. నువ్వు బాధ్యులు కావా? నువ్వు ఇటు మలుపుతా, నీ బిడ్డ చెప్పిందని ఇటు మలుపుతా అటు మలుపుతా అని చెప్పి మళ్ళీ ఇదివరకు ఎట్లున్నది అట్లా చెప్పింది. ఆ 1000 కోట్లు నీ దగ్గర వసూలు చేయాలి. నీకు ఇస్తావా? నీ కొడుకిస్తుందా? నీ బిడ్డిస్తుందో చెప్పు. ఇవన్నీ ఇంకా ఉన్న చంద్రబాబు గారు చేసిన పనులనే నువ్వు ఆఫ్ చేశావు. రింగ్ రోడ్ ఎప్పుడో కావాలి, నువ్వు నీ అసమర్థత. మెట్రో రైలు పూర్తి కావాలి, నీ అసమర్థత. ఇవాళ హైటెక్ సిటీ, ఇవాళ హైటెక్ సిటీ కొత్త హైదరాబాద్ పెట్టి అక్కడ ఉద్యోగాలు దొరకక వెళ్ళిపోతున్నాయి. టూ లైట్ బోర్డు మొత్తం కంపెనీలన్నీ లైన్ కట్టాయి. నువ్వు అంటున్నాడు నీ కొడుకు కంపెనీలన్నీ లైన్ కట్టాలట. హైదరాబాద్ పోయేదందుకు లైన్ కడతాను, పోయేదందుకు నీ అసమర్థతతోటి మొత్తం ఇప్పుడు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఆఫీసులు అన్ని ఖాళీగా ఉన్నాయి, ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. నీ అసమర్థతతోటి కదా. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఇల్లు కిరాయి దొరకాలన్నా, ఒక ఆఫీస్ కిరాయి దొరకాలన్నా దొరికే పరిస్థితి లేదు. ఈ రోజు అన్ని ఖాళీ అవుతాయి. నీ అసమర్థతతోటి సిగ్గు లేకుండా మనం మాట్లాడుతుంది. ఇవాళ నిన్న సభ పెట్టి ఇంతకుముందు రేవంత్ రెడ్డి నీ కొడుకు పట్టాభిషేకం చేసి, నీ కొడుకు మున్సిపల్ మంత్రి ఇచ్చారంట ఆ సభన.
ఇది ఎన్నికలకు విరుద్ధం కాదా? ఇది ఓ పక్క ఎన్నికలు ఉంటాయి, నీ కొడుకు నువ్వు పట్టాభిషేకం చేస్తావు. నీ మహిళలకు ఒక్కడైనా మంత్రి పదవి ఇచ్చావా? ఓ మహిళకి ఇచ్చినా సంతోషపడదు. ఒక్క మహిళ కూడా మంత్రి ఎట్లేస్తారు నీ మహిళలు? ఆంధ్రాలో 3-4 మంత్రులు ఇచ్చారు, ఒక దళితునికి ఒక మంత్రి ఇవ్వలేదు. నీకు ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడికి వస్తున్నా? దళితులు ఒక్కరు కూడా ఇవ్వద్దు. దయచేసి మహిళలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ప్రజలకు, హైదరాబాద్ కార్పొరేషన్ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం నాయకత్వాన్ని మీరు కోరుకోండి, పాత రోజులు తీసుకురండి. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం లేదు, కార్పొరేషన్ నిధులు ఉన్నాయి. మీకు ఇండ్లు కావాలంటే ఆయన అంటున్నాడు, ఇండ్లు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కట్టుకున్నారా, అక్కడ కట్టుకున్నారా అంటారు. అది ప్రభుత్వ స్కీమ్. ఏ ప్రభుత్వం ఉంటే అప్పుడు 2 బెడ్రూమ్ కడతాడు, 3 బెడ్రూమ్ కడతాడు. ఒక ప్రభుత్వం 1 బెడ్రూమే కడుతుంది. 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో సిగ్గు లేకుండా దాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నేను హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, శాంతి భద్రతలు చంద్రబాబు గారి చర్యలో పర్ఫెక్ట్ గా ఉండే. నేను ఒక్కటే కోరేది, మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీలో బీజేపీ తెలుగుదేశం పార్టీ గెలిపియండి. మేయర్ అభ్యర్థిని మాకు చేతిలో పెట్టండి. 1 సంవత్సరం లోపల కార్పొరేషన్ని ఏ రూపంగా తీర్చిదిద్దామో ఆ రోజు చంద్రబాబు గారు 3 గంటలకు లేచి చెత్తా చెదారం ఊడిపించిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా కార్పొరేటర్లందరినీ కూడా డీజిల్లోనే పొద్దున 5ంటికే లేపి డీజిల్లో నీటిగా ప్రజలకు నల్లా నీళ్ళు వచ్చే రూపంగా అవినీతి లేకుండా పరిపాలన ఇస్తాం. రూపాయి కరప్షన్ లేకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇస్తాం. దయచేసి హైదరాబాద్ ప్రజలు తెలుగుదేశం బీజేపీ ఓటేయండి చేతులెత్తి మొక్కుతున్నాం. చంద్రబాబు గారిని మరి వారి మాటలు విని ఆ నాయకుడికి గౌరవం ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బొప్పనత్తులు గారు. కేసీఆర్ గారు ఒక అబద్ధాల కోరు. కేసీఆర్ గారు మాటలు నీళ్ల మూటలు. కేసీఆర్ గారు హైదరాబాద్